వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి పెస్టిసైడ్స్ ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి పొలినేటర్స్ పైన అని చెప్పేసి. సో జనరల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే పెస్టిసైడ్స్ వర్సెస్ పొలినేటర్స్. ఇక్కడ మనకు గ్రీన్ రెవల్యూషన్ తర్వాత చాలా వరకు మనం పెస్టిసైడ్ యూసేజ్ అనేది పెరిగింది, ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఈ పెస్టిసైడ్స్ ఈ పొలినేటర్స్ పైన అంటే హనీబీస్ కానివ్వండి, లేకపోతే బటర్ఫ్లైస్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, ఏవైతే పొలినేటర్స్ ఉన్నాయో వాటిపైన ఎలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, అదేవిధంగా ఈ తగ్గుతున్న పొలినేటర్స్ పాపులేషను ఈ క్రాప్ ఈల్డ్ పైన ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకేం జరుగుతుందంటే జనరల్గా ఈ పెస్టిసైడ్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, జనరల్గా పెస్ట్ కంట్రోల్కి యూజ్ చేస్తున్నాం. కానీ ఈ పెస్ట్ ఏదైతే ఉందో అది కంట్రోల్ అవ్వడమే కాకుండా ఇక్కడ ఏంటి అంటే మనకు ఏదైతే బెనిఫిట్స్ ఇస్తున్నాయో పొలినేటర్స్, ఈ పొలినేటర్స్ కూడా చాలా వరకు చనిపోతున్నాయి. వీటి వల్ల ఏమవుతుందంటే ఈ చాలా వరకు ప్లాంట్స్ సెల్ఫ్ పొలినేషన్ పైనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే మనకేంటి అంటే చాలా రీసెర్చ్లో చెప్పింది ఏంటంటే సెల్ఫ్ పొలినేషన్ అనేది చాలా వరకు మనకు కంప్లీట్గా ఉండదు. మ్యాక్సిమం ఇక్కడ ఒక 80% వరకే పొలినేషన్ జరగవచ్చు అని చెప్పేసి రీసెర్చెస్ చెప్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పొలినేటర్స్ మనకి ఏవైతే ఉన్నాయో హనీబీస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మనకేంటి ఈ పొలినేషన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు ఈల్డ్ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మనకేంటి అని అంటే ఈ హార్టికల్చర్ క్రాప్లో ఈ పొలినేషన్ అనేది చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఈ హనీబీస్ లేదంటే బటర్ఫ్లైస్, కొన్నిసార్లు కొన్ని బర్డ్స్ కూడా మనకు చాలా చాలా అవసరం. కాకపోతే ఏమవుతుందంటే ఈ పెస్టిసైడ్ యూసేజ్ వల్ల ఈ పొలినేషన్ పర్సంటేజ్ అనేది చాలా తగ్గుతుంది, దాంతోపాటు మనకు ఈల్డ్ కూడా తగ్గుతుంది. అయితే ఈ గ్రీన్ రెవల్యూషన్ నెగిటివ్ ఇంపాక్ట్స్లో ఇది కూడా ఒకటని చెప్పేసి మనకు చెప్పొచ్చు. మనకు రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ ముఖ్యంగా మనకు ఈ డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయడానికి ఈ పెస్టిసైడ్ పొల్యూషన్ అనేది ఏ విధంగా పొలినేటర్స్ పాపులేషన్ తగ్గిస్తుంది, దానివల్ల మనకు ప్రొడక్టివిటీ ఎలా తగ్గుతుంది పర్ ఎకర్ అని చెప్పేసి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని క్రాప్స్ పర్టికులర్గా కాఫీ లాంటి ప్లాంటేషన్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నాయని చెప్పేసి మనకు రీసెంట్ రీసెర్చ్ కూడా ఒకటి చెప్తూ ఉంది. దీని ప్రకారం ఏంటి అంటే మనకు ఈ కాఫీ ప్లాంటేషన్ ఏదైతే ఉందో దీనికి పొలినేటర్స్ ముఖ్యంగా హనీబీస్ అనేవి చాలా చాలా హెల్ప్ చేస్తాయి ఈ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవ్వడానికి. ఎందుకు అనంటే ఇది ఇక్కడ 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి కాఫీ ఏదైతే ఉందో ఆ కాఫీ ఫ్లవర్స్ నుంచి వచ్చే హనీ ఒకటే కాకుండా నెక్టార్ ఒకటే కాకుండా ఇక్కడ ఏంటి అంటే ఈ కెఫెన్ కూడా కంటైన్ అయి ఉంటుంది. ఈ కెఫెన్ కూడా ఆ నెక్టార్లో ఉండడం వల్ల ఏంటంటే ఇవి చాలా ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి హనీబీస్. ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అఫ్కోర్స్ మెనీ రీజన్స్ ఉన్నాయి, ఇది కూడా ఒక రీజను. ఈ పెస్టిసైడ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఈ హనీబీస్ పాపులేషన్ అనేది చాలా తగ్గిపోయింది. దానివల్ల ఏమైంది అని అంటే మనకు ప్రీవియస్ అంటే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ కాఫీ ఈల్డ్ అనేది దాదాపు 20% పడిపోయింది. దీనికి కారణం ఏంటంటే హనీబీ పాపులేషన్ తగ్గడం. సో ఈ విధంగా ఈ పెస్టిసైడ్స్ యూసేజ్ ఎంతైతే పెరిగిందో అంతే పరిధిలో మనకేమైంది అని అంటే ఈ పొలినేటర్స్ పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది. ఈరోజు చూస్తే మనకు చాలా వరకు చాలా స్పీసీస్ బటర్ఫ్లై స్పీసీస్ ఏవైతే ఉన్నాయో సబ్ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు ఎక్స్టింక్ట్ అయ్యాయని కూడా చెప్తూ ఉన్నారు. సో వీటన్నిటికి కారణం ఏంటి అని అంటే పెస్టిసైడ్ యూసేజ్. అలా అని చెప్పేసి అసలు మనం పెస్టిసైడ్స్ యూజ్ చేయొద్దా అంటే అది కూడా మనకి ఇక్కడ కరెక్ట్ సొల్యూషన్ కాదు. కాకపోతే ఏంటంటే ఈ యూజ్ చేసే పెస్టిసైడ్స్ని కూడా కరెక్ట్గా యూజ్ చేయడం, చాలా ప్రామాణికంగా యూజ్ చేయడం, ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం యూజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఫార్మర్స్ ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ లేదంటే మేబీ కొంతమందికి ఏంటి అని అంటే దాని మీద పూర్తి అవగాహన లేకపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళకు ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బాధ్యత ఇటు పెస్టిసైడ్ కంపెనీ మీద ఉంటుంది, అదేవిధంగా గవర్నమెంట్ పైన కూడా ఉంటుంది. సో ఎనీవే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ పాయింట్స్ అన్నీ మనకు మెన్షన్ చేసి ఈ పెస్టిసైడ్స్ వల్ల ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకు ఆన్సర్ని రాయడానికి మాత్రం డెఫినెట్గా ఇది యూజ్ అవుతుంది.